సరే అయితే అంటే మీ మీద ఒక అంటే దర్శకులుగా కొంతమంది ప్రభావం చూపిస్తుంటారు. కొన్ని సినిమాలు కొన్ని ప్రభావం చూపిస్తా ఉంటాయి. సో, ఈ ఫలానా సినిమా లేదంటే ఫలానా దర్శకుడు నా మీద అమితమైన ప్రభావం చూపించారనుకునే వాళ్ళెవరండి? నాకు విశ్వనాథ్ గారు చాలా ఇష్టం ఓకే. ఫస్ట్ నుంచి. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు స్టార్టింగ్ స్టేజ్ గాని. ఇంకా అదే ఫారిన్‌లో టోనీ స్కాట్ అయినా, రిడ్లీ స్కాట్ కావచ్చు. సమ్ కొరియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు మనకు. అది ఓకే. అంటే ఒక్కొక్కసారి ఒక్కో సినిమా మనల్ని ఇన్‌స్పైర్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా డైరెక్టర్ అని కాదు. ఇప్పుడు 'గ్లాడియేటర్' తీసిన తర్వాత అన్ని ఆస్కార్స్ వచ్చాక ఇమ్మీడియేట్‌గా చాలా బ్యాడ్ ఫిల్మ్, బ్యాడ్ ప్రాజెక్ట్ వచ్చేసింది సేమ్ డైరెక్టర్ నుండి. కాబట్టి ఫిల్మ్సే డిసైడ్ చేస్తాయి ఒక్కోసారి. డైరెక్టర్ అనడం కన్నా కూడా. క్రిస్టోఫర్ నోలాన్ అవ్వచ్చు, హ్యూవర్ ఇట్ మేబీ రాజమౌళి గారు అవ్వచ్చు. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటారు. ఒక్కరని ఉండదు కదా! మాలాంటి వాళ్ళకు ఎప్పుడు కూడా మేము నేర్చుకోవాలనుకున్నప్పుడు వీళ్ళందరూ ఉంటారు. అంటే బట్ మీ సీన్ కంపోజిషన్ విషయంలో గాని, లేదంటే ఆ స్క్రీన్ ప్లే విషయంలో గాని ఎవరిదైనా ప్రభావం ఉంటుందా? లేదంటే ఏముండదు. మీకంటూ ఒక సొంతమైన సొంతం ఓకే. నా వరకు నా ప్లానింగ్ నాకెలా ఉండాలి మూవీస్. ఎందుకంటే మనం వీళ్ళందరివి చూసి రీసెర్చ్ చేసిన తర్వాత ప్రతి మనిషికి మనకంటూ ఒక ఇండివిజువల్ ఏర్పడుతుంది. హ్మ్. అదే ఫాలో అవుతాను నేను.